అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్, ప్రతి అంగన్వాడీ సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ మన ఛానెల్‌లో వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేస్తారని నాకు మరిన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే నేడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ పలు కీలక అంశాలపై మంత్రిమండలి కీలక నిర్ణయాలైతే తీసుకోబోతుంది. ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడల్లా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మా యొక్క జీతాలు పెంచుతారేమో, కనీస వేతనం 26,000 అమలు చేస్తారేమో, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తారేమో, తర్వాత ఆయాలకి టీచర్లుగా, టీచర్లకు సూపర్వైజర్లుగా, సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్‌గా ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ ఏమైనా కదిలిస్తారేమో, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ గానీ, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు వర్తింప చేయడం గానీ, మరి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో అంగన్వాడీ వ్యవస్థకి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తారేమో, తర్వాత మెనూ బిల్లులు పెంచుతారేమో, కొత్త ఫోన్లు, తర్వాత ఇతర యాప్‌ల్లో పనిచేసేటువంటి అంశాలని తగ్గిస్తారేమో అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఈసారైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నారు. ఎందుకంటే మా యొక్క సమస్యలన్నింటినీ మరి ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నారు. కాబట్టి వారిలో అయితే ఇప్పుడు అసంతృప్తి ఉంది. అనేక సార్లు సమ్మెలు, ధర్నాలు, వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. మరి ఆల్రెడీ సీఎం ఇల్లు ముట్టడి, ఇతర మంత్రుల ఇల్లు ముట్టడి, కలెక్టరేట్ల ముట్టడి, ఈ విధంగా అనేక సార్లు ధర్నాలు చేస్తున్నారు. మహిళలు రోడ్ల మీద పడి ఈ విధంగా ధర్నాలు చేయడం, చేసే విధంగా మరి ప్రభుత్వం చూడకూడదు. వారిలో ఉన్న అసంతృప్తిని గమనించి వారివి గొంతెమ్మే కోరికలేమీ కావు. వారు న్యాయమైన డిమాండ్ల కోసమే పోరాటాలైతే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా మహిళలైనటువంటి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో, తర్వాత బడుగు బలహీన వర్గాల చిన్నారులకు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి కీలక నిర్ణయం ప్రకటిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక చూస్తే వివరాలకెళ్తే ఇక్కడ అంగన్వాడీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి అంటూ ఆదిలాబాద్లో నేడు భారీ బహిరంగ సభ, ర్యాలీ. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి అయితే ఇక్కడ కీలక ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్లో నవంబర్ 25, 26వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీల మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంటే అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంటే క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలని గుజరాత్ హైకోర్టు ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్ ఏమో క్లాస్ 3 ఉద్యోగిగా గుర్తించబడాలి, అంగన్వాడీ ఆయాని క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలని గుజరాత్ హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చి 1 ఇయర్ దాటిపోయింది. మరి ఇంకా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి కనీసం 28,000 వేతనం ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కానీ ఇంతవరకు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి కానీ, తర్వాత అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని కానీ ఏ రాష్ట్రము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ విధంగా ముందుకైతే పోవడం లేదు. ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిశాయి. వాటిలో కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం. కాబట్టి ఈరోజు జరిగే తెలంగాణ క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా కీలక నిర్ణయం ప్రకటించాలి. అదేవిధంగా వారి కనీస వేతనాలు అమలు చేసే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకునేందుకు చేపట్టబోయే పోరాటాలకు మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర మహాసభకు సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, అఖిల భారత అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి ఏఆర్ సింధు, జాతీయ ఉపాధ్యక్షులు వరలక్ష్మి, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, బండారు రవికుమార్ తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. మొదటి రోజు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. అంబేద్కర్ చౌక్ మీదుగా నేతాజీ చౌక్, న్యూ బస్టాండ్, తెలంగాణ చౌక్ మీదుగా బహిరంగ సభ నిర్వహించే ఆర్ఎన్బి అతిథి గృహ మైదానానికి చేరుకుంటుందని వివరించారు. నవంబర్ 26న బుధవారం మావల మండలంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో ప్రతినిధుల సభ ఉంటుందని, దాదాపు 500 మంది పాల్గొంటారని చెప్పారు. ఈ సభకు భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హాజరవుతారని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ యూనియన్ అయితే ఇక్కడ ప్రకటన జారీ చేసింది. ఇక నవంబర్ 25, 26వ తేదీల్లో ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయడం అనే అంశం మీద మరి ప్రభుత్వానికి కూడా ఒక నోటీస్ పంపించే విధంగా ఈ సభ ఉండాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్ ప్రకటించింది. ఖచ్చితంగా మరి ఈనాటి జరిగే క్యాబినెట్ మీటింగ్లో మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యను గుర్తించి సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి అంగన్వాడీల్లో అసంతృప్తిని తొలగించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ఉద్యోగులకు కూడా మరి త్వరలో పీఆర్సీ, డిఏలు ఇస్తామని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఉద్యోగులకి పీఆర్సీ కమిషన్ కూడా వేసింది. వారి మాదిరిగానే వీరికి కూడా ఎంతో కొంత వేతనాలు పెంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తే
మరి రూరల్ ఏరియాస్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో అంగన్వాడీ టీచర్లు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మరి అంగన్వాడీ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయడానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కదలాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థాంక్ యూ.